చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో తలపించారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. గొప్ప ఆలోచనతో 413 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మాణం చేసే ప్రజలకు అంకితం చేసినట్లు చెప్పారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్లు విద్యుద్దీకరణ చేశారన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న రైల్వే లైన్లు ఆర్ఓబీ, ఆర్యూపీ నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. కూడా కేవలం 5 కోట్లతో 10 కోట్లతో తూతూ మంత్రంగా తూత్పాలి చేసే పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు. పెరిగిన జనాభాకి తోడుగా ఇవాళ అవసరాలకు తోడుగా ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్లు కూడా దుర్గంధపూరితంగా ఉన్న విషయం మనకు తెలుసు. పదుల సంఖ్యలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కాక దేశవ్యాప్తంగా కూడా వందల రైల్వే స్టేషన్ల డబ్బులకు వెనకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతిలో ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది. పెరిగిన ట్రాఫిక్ కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్ లో 2 రైల్వే లైన్లు ఉండేది. ఇవాళ అనేక జాగాలలో కాజీపేట, బల్లర్ష వరకు 4 లేన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్ అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో వాళ్ళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితం ఇస్తామని చూస్తా ఉన్నాం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంలో నరేంద్ర